ధ్యానం నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం కీర్తనలు 19వ కీర్తన 14వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. కీర్తనలు 19వ కీర్తన సామ్ 19th సామ్ వర్స్ 14. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. 19వ కీర్తన దావీదు యొక్క గొప్ప అనుభవాలను తెలియజేస్తుంది. దావీదుని గురించి చాలా సందర్భాల్లో మనకుండే అవగాహన ఏంటంటే, దావీదు మంచిగా పాటలు పాడతాడు, మంచిగా వాయిద్యాలు వాయిస్తాడు, దావీదు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే దయ్యాలు పారిపోయాయి, దావీదు యుద్ధం చేస్తాడు, దావీదు పాటలు రాస్తాడు అని మనం అనుకుంటాం. అక్కడికే మనం ఆగిపోతాం. లేదా మంచి పరిపాలన అందించాడు, రాజుగా చక్రవర్తిగా శ్రేష్టమైన పరిపాలన అందించాడు అనేటువంటిదే మనం తెలుసుకుంటాం. కానీ దావీదుకు దేవుడిచ్చిన మరొక విశేషమైన కృప ఏంటంటే, అత్యధికమైన జ్ఞానాన్ని కూడా దేవుడిచ్చాడండి. ఎలాంటి జ్ఞానం అంటే, ఒడిసెలతో ఒక వ్యక్తిని చంపగలిగే జ్ఞానం మాత్రమే కాదు. కానీ ఇక్కడ బైబిల్లో చూస్తే ఈ 19వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దావీదు అంటాడు, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఈ మధ్య కాలంలో అంతరిక్షాన్ని గురించి మనం వింటున్నాం. అంతరిక్షానికి ప్రయోగాలు, అంతరిక్షానికి వ్యామోగాములను పంపడం, అంతరిక్షంలో ఉండేటువంటి వాటిని తెలుసుకోవడం. కానీ వేల సంవత్సరాల క్రిందటే దావీదుకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటి తెలుసా? అంతరిక్షాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదించాడు. ఏమంటాడు చూడండి, రెండవ వచనంలో పగటికి పగలు బోధ చేయుచున్నది. దైవ సందేశం ఎవరు అందిస్తారు? సేవకులు అందిస్తారు, సేవకురాండ్రు అందిస్తారు, లేకపోతే ఆయా మాధ్యమాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, మీరు పగలును చూస్తే పగలు బోధించేటువంటి టాలెంట్ ఉంది, రాత్రి చూస్తే రాత్రి కూడా బోధిస్తుందంట. అంటే పగలు రాత్రులు బోధించేటువంటి రాత్రులుగా, బోధించేటువంటి సమయాలుగా దావీదు వర్ణిస్తుంటున్నాడు. అంటే దావీదు చెప్పే మాట ఏంటంటే, పగలుని మీరు ఆలోచన చేస్తే ఆ సూర్యరశ్మి కానీ, లేకపోతే ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు కానీ, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు కానీ, ఎందుకు మధ్యాహ్నం ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, ఉదయం ఎందుకు చల్లగా ఉంటుంది, ఇవన్నీ ధ్యానం చేస్తే ఒక బోధ వస్తుంది అని చెప్తుంటున్నాడు. ఒకవేళ ప్రభు అవకాశం ఇస్తే దీని గురించి ఒకరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. అంటే ఒకసారి మీరు ఆలోచన చేస్తే, ఎన్ని గంటలకు సూర్యోదయం అవ్వాల్సింది దేవుడు ముందుగానే నిర్ణయించాడండి. ఎప్పుడు సూర్యుడు అస్తమించాల్సింది అంటే, సూర్యుడు దేవుని కంట్రోల్లో ఉన్నాడు, చంద్రుడు దేవుని కంట్రోల్లో ఉన్నాడు, పగలు దేవుని కంట్రోల్లో ఉంది, రాత్రి దేవుని కంట్రోల్లో ఉంది. అప్పుడప్పుడు మనం చూస్తాం, పట్ట పగలే మిట్ట మధ్యాహ్నమే అనేటువంటి సమయంలో కూడా చిమ్మ చీకటి వచ్చినప్పుడు రాత్రి అయిపోతుందండి. రాత్రిలాగా ఉంటుంది. బీభత్సంగా తుఫానులు వచ్చినప్పుడు ఆ తుఫాను కేంద్రాల దగ్గర ఉండేటువంటి ఊర్లలో ఎక్కువగా ఈ అనుభవం ఉంటుందండి. మిట్ట మధ్యాహ్నం, మనకందరికీ మధ్యాహ్నం ఉంటుంది, వాళ్ళకు చిమ్మ చీకటి, రాత్రి అయిపోయి లైట్లు వేసుకొని వీధి లైట్లు ఆన్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కడ వెలుగుండాలి, ఎక్కడ వెలుగుండకూడదు, ఇవి దేవుని కంట్రోల్లో ఉన్నాయి. అందుకే దావీదు అంటున్నాడు, పగలు రాత్రి దేవుని గురించి మనకు బోధిస్తుంది. అంటే మనం ఈరోజు ఆలోచన చేస్తుంటారు మీరు పగలుని గురించి. అవును కదా, పగలు మన కంట్రోల్లో లేదు, దేవుని కంట్రోల్లో ఉంది. దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఇంకా చూడండి 4వ వచనంలో, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించున్నది. వాటి కొలనూలు అంటే కొంతమంది ఏమనుకుంటారంటే నూలు కర్ర అనుకుంటారు. కొలనూలు అంటే యాక్చువల్గా ఇంగ్లీష్లో ఉండేటువంటి పదం ఏంటి తెలుసా? లైన్ అనేటువంటిది కొలనూలు. ఈ యొక్క లైన్, ఏ లైను? ఈ సూర్యుడు చంద్రుని యొక్క లైన్ ఎక్కడుందంట? వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించున్నది. ఒకవేళ సూర్యుని దగ్గర నుంచి వెలుగు గీతను మనం గీస్తే ప్రతి దేశంలోకి వస్తుందండి, ప్రతి గ్రామంలోనికి వస్తుంది, అడవుల్లోనికి వస్తుంది. అంటే ఆ లైన్ అనేటువంటిది ఎట్లా ఉంది అంటే ప్రతి చోట ఉంది. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుగుచున్నది. వాటి కొలనూలు, ఆ పగలు రాత్రి అనేటువంటిది ప్రతి దేశంలో ఉంటుంది, ప్రతి ప్రాంతంలో ఉంటుంది, ప్రతి చోట మనం గమనిస్తుంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి లైట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, అక్కడ ఉండదండి. కానీ దేవుడు పెట్టినటువంటి పగలు రాత్రి అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే, ఎప్పుడో దేవుడు ప్రారంభించాడు సూర్యుని, కానీ ప్రతి చోట దాని యొక్క వెలుగు అనేటువంటిది ఉంటుందండి. ఒకవేళ ఈ లైట్లన్నీ ఆఫ్ చేసామనుకుందాం, ఇక్కడ ఉండేటువంటి లైట్లన్నీ ఆఫ్ చేసాం, బయట ఉండేటువంటి సూర్యకాంతి రిఫ్లెక్షన్ ఇక్కడ ఒక వెలుగుగా ఉంటుందండి. అంటే దేవుడు ఒకటే ఒక లైట్ పెట్టాడు పగలు కోసం, రాత్రి కోసం ఒక చంద్రుడిని పెట్టాడు. దట్స్ ఆల్. ఇవి మొత్తాన్ని మేనేజ్ చేస్తుంటున్నాయి. వీటి
యొక్క లైన్ ఎట్లా ఉందంటే ప్రతి చోట ఉంది. దేవుని బిడ్డలారా, ఈ 19వ కీర్తన దావీదుకు దేవుడు ఇచ్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని తెలుపుతుందండి. విశేషమైన జ్ఞానాన్ని తెలుపుతుంది. ఈ కీర్తన రాస్తూ ఇందాక మనం చదువుకున్నాం కదా 14వ వచనం. ఆ వచనంలో ఉండేటువంటి ఒక మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటిది ఆ మాట? నా హృదయ ధ్యానం. చదవండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. యెహోవా అని చెబుతూ ఏమంటున్నాడంటే, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు అంశాన్ని మీరు చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది కదా. ఏమనుంది? క్రైస్తవులు ధ్యానం చేయవచ్చా? యోగులు ధ్యానం చేస్తారు, మునులు ధ్యానం చేస్తారు, లేకపోతే యోగా కేంద్రాల్లోకి వెళ్ళేటువంటి వారు ధ్యానం చేస్తారు. క్రైస్తవులు ధ్యానం చేయవచ్చా? ఆ జవాబు 2 ఇచ్చాను అక్కడ. చేయవచ్చు, చేయకూడదు. ఆ ధ్యానం అనేటువంటిది ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతుంటున్నాం. బైబిల్లో ఉండేటువంటి క్రైస్తవ ధ్యానం ఏంటి, లోకంలో ఉండేటువంటి లోక సంబంధమైన ధ్యానం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ధ్యానము అన్నప్పుడు ఈ మధ్య కాలంలో కంటే పూర్వ దినాల్లో ధ్యానం అంటే హిమాలయాల్లో ఉండేటువంటి యోగులు, ఋషులు జ్ఞాపకానికి వస్తారు. వాళ్ళు గడ్డం పెంచుకొని కొన్ని వస్త్రాలు ధరించి చాలా భక్తిపూర్వకంగా సన్నగా, తర్వాత వాళ్ళ దగ్గర ఒక కమండలం పెట్టుకొని, ఒక పాత్ర పెట్టుకొని, ఒక జపమాల పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ధ్యానంలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని ఉంటారు. మనం ఏమంటామంటే వాళ్ళు ధ్యానంలో ఉన్నాము. లేదా ఈ మధ్య కాలంలో ఆటోల పైన మనం చూస్తుంటాం, శ్వాస మీద ఏముంచాలంట? ధ్యానం ఉంచండి. శ్వాస పైన ధ్యాస ఉంచండి. ధ్యానం అంటే ఏంటి తెలుసా? నీ ముక్కులోంచి వచ్చేటువంటి గాలి ఉంది చూసావా, ముక్కులో నుంచి నీ లోపలికి వెళ్ళేటువంటి గాలి ఉంది చూసావా, గాలి పీల్చుకోవడం, గాలిని వదిలేయడం అనేటువంటిది అది ధ్యాస. దానిపైన ధ్యాస ఉంచు. ఇంకా దేనిపైన వద్దు. కుటుంబం పైన వద్దు, పిల్లల పైన వద్దు, లేకపోతే మిగతా దేనిపైన వద్దు, దేవునిపైన కూడా వద్దు. కేవలం నీ ధ్యాస అంతా ఎక్కడ ఉండాలంటే నీ శ్వాస పైన ఉండాలి. దేవుని బిడ్డలారా, లోకంలో ఉండేటువంటి లోకంలో ఉండేటువంటి ధ్యాన కేంద్రాలు ఏమని చెప్తాయంటే, నీ యొక్క శ్వాస పైనే నువ్వు ధ్యాస ఉంచు. నువ్వు పీల్చుకుంటున్నావు చూసావా, నీ ముక్కులోంచి వెళుతూ ఉంటుంది చూసావా, ఆ శ్వాస పైన మాత్రమే నువ్వు ధ్యాస ఉంచు. నీవు మిగతాదంతా ఖాళీ చేసుకో. అంటే నీకుండేటువంటి బాధర బందీలు, లేకపోతే అప్పుల బెడద అంతా ఖాళీ చేసుకో. ఏది నీ దగ్గర ఉంచుకోవద్దు, మొత్తం ఖాళీ చేసుకొని నువ్వు చేయాల్సింది ఒకటే, నీ శ్వాస పైనే నువ్వు ధ్యాస ఉంచు. అది లోకంలో ఉండేటువంటి ధ్యానం. ఇంకా ఏమంటారు తెలుసా? ఇంకా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? పెద్దలు ఏమని చెప్పారంటే, పనులు చేసేటప్పుడు పనుల మీద ధ్యాస ఉంటుంది కదా. అంటే అన్ని ప్రక్కన పెడతాం. ఇప్పుడు ఒకవేళ నేను వాక్యం చెప్తున్నాను అనుకో, ఈరోజు సాయంత్రం ఏం డ్రెస్ వేసుకోవాలని ఇంట్లో ఆలోచన ఏమైనా చేస్తూ ఉంటానండి? నేను చేయను కదా. అంటే నా పని పైన ధ్యాస ఉంటే పనిపైనే ధ్యాస ఉంటుంది, వేరొక దానిపైన ఉండదు. అందుకే వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు పని చేసేటప్పుడు పనిపైన ధ్యాస ఉంచు, లేదా శ్వాస పైన ధ్యాస ఉంచు. నీకేం పని లేదనుకున్నాం, నీకేం బోర్ కొడుతుంది అనుకో, అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు ఎందుకు చూస్తావు, అవన్నీ చూడకుండా నీ శ్వాస పైన ధ్యాస ఉంచు అని చెప్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా? మొత్తం నీలో ఖాళీ అయిపోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీవు ఎన్ని కష్టాలు, బాధలు అన్ని పడ్డావో అన్ని ప్రక్కన పెట్టేసి, అన్ని తీసేసే, ఎంప్టీ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఖాళీ చేసుకొని ఒక యోగిలాగా, ఒక ఋషిలాగా నువ్వు ధ్యానం చేయి అని చెప్తారు. దేవుని బిడ్డలారా, బైబిల్ ప్రకారం ఇది శుద్ధ తప్పు. ఈ ధ్యానం మనం చేయకూడదు. ఈ ధ్యాన కార్యక్రమాలు మన దగ్గరికి కానీ మనం చేయడానికి కానీ వీలు లేదు. వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? నీవు ఖాళీగా ఉన్నావా, నీ శ్వాస పైన ధ్యాస ఉంచు, ఇంకా వేరొక దానిపైన ధ్యాస ఉంచవద్దు. యోగా చేయడం కూడా అంటే ఎక్సర్సైజ్ కోసం చేయండి, కానీ నీ శరీరాన్ని క్రమబద్ధీకరించుకోవడానికి చేయండి, కానీ అందులోనికి డీప్గా వెళ్ళవద్దు. అందులో ఉండేటువంటి ప్రతి ఆసనము ఒక దేవునికి సంబంధించినటువంటి రూపాలే తప్ప వేరొకటి కాదు. వాళ్ళు ఒక దేవుడు, దేవత వివిధ భంగిమల్లో కనపడతారు కదా, ఆ భంగిమలే వాళ్ళు యోగాగా చెప్తారు. అవన్నీ చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ ఎన్ ఎక్సర్సైజ్ అంటారు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఎక్సర్సైజ్, డూ ఇట్. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నీవు ధ్యానం చేసేటప్పుడు, నువ్వు యోగా చేసేటప్పుడు, నీవు మౌన ముద్రలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే మౌన వ్రతంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ శ్వాస పైన ధ్యాస ఉంచు. నాకు అనిపిస్తుంది అసలు ఆ శ్వాస ఎలా వచ్చింది నీకు? దేవుడిస్తేనే కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుని పైన
ధ్యాస ఉంచవద్దు, నీ శ్వాస పైన ధ్యాస ఉంచు. నీ శ్వాస పైన, అరే ఆ శ్వాస ఎట్లొచ్చింది, ఎలా వచ్చింది ఆ శ్వాస, ఎవరిచ్చారు ఆ శ్వాస? అసలు బైబిలే చెప్తుంది మనిషికి శ్వాస ఎలా వచ్చిందో కూడా బైబిల్ చెప్తుందండి. బైబిల్ అన్నీ చెప్తుందండి. మనిషికి ఆదాము అనేటువంటి ఒక మట్టి ముద్దను చేసినప్పుడు మనిషికి శ్వాస లేదు, మనిషి ఏమి ఆపరేషన్స్ లేవు, అంటే ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఆక్సిజన్ కానీ ఊపిరితిత్తులు కానీ పనిచేయడం ఏమీ లేదు. అప్పుడు దేవుడు మనిషి యొక్క నాసికారంధ్రాల్లో దేవుడు తన జీవవాయువును ఊదెను. దేవుడు ఊదాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, ఊదిన దేవుని ప్రక్కన పెట్టి ఆ దేవుడు వద్దు, ఆ శ్వాస పైన నీ దృష్టి ఉంచు. దేవుని బిడ్డలారా, అందుకే ఆ ధ్యానం చేయకూడదు, మనం ఆ ధ్యానం చేయకూడదు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా, నీవంతా ఖాళీ చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రెండు కూడా బైబిల్కు విరుద్ధమైనవే. ఎందుకు తెలుసా? మొదటి భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. బైబిల్లో మీరు గమనిస్తే అసలు ఎందుకు శ్వాస పైన ధ్యాస ఉంచకూడదు అంటే రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదయు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. వాళ్ళు ఏమంటారు తెలుసా, ధ్యాన కేంద్రాలు నడిపేటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా, శ్వాస పైన ధ్యాస ఉంచు అంటారు. లేకపోతే నీ యొక్క గాలి పీల్చుకోవడం వదిలేయడం దానిపైన నువ్వు ధ్యాస ఉంచు అంటారు. అంటే ఏమంటారంటే నీ శరీరానికి సంబంధించిన ఒక దానిపైన ధ్యాస ఉంచు. అసలు బైబిల్ చెప్తుంది నా శరీరమందు మంచిది ఏదీ లేదంట. నా శరీరంలో మంచిదంటూ ఏది లేదు. నా శరీరం మంచిదా? కాదు. లేకపోతే నా యొక్క ఊపిరి మంచిదా? కాదు. ఎందుకంటే నేను నా శరీరంలో మంచిది ఏది నాకు కనపడంలా. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా, మంచి నీ శరీరంలో లేదు అని బైబిల్ చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, నీ శ్వాస పైన ధ్యాస ఉంచు. దేవుని బిడ్డలారా, వీ షుడ్ నాట్ డూ దాట్. మనం చేయాల్సిన మన ధ్యానం దేనిపైన ఉండాలి? ఆ శ్వాసనిచ్చిన దేవుని వైపు చూడడం ప్రారంభించాలి. అందుకే దేవుడు సింపుల్గా అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప అంటే దేవుని స్థానంలోనికి ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, శ్వాస వచ్చేసింది. దేవుని స్థానంలోనికి ఏమొచ్చింది తెలుసా, నువ్వు ఒంటరిగా కూర్చో, నువ్వు ఖాళీ చేసుకో. దేవుని బిడ్డలారా, నీలో మంచిదేది లేదు. నీవే మంచోడివి కాదు. మరి నీ శ్వాస ఏ రకంగా ఉంటుంది? మంచిగా ఏ రకంగా ఉంటుంది? 2 రోజులు బ్రష్ చేసుకోకుండా నిలబడండి. పక్కన నిలబడతారేమో మీరు. 2 రోజులు బ్రష్ చేసుకోకుండా, మామూలుగా తిని బ్రష్ చేసుకోకుండా, పులులు బ్రష్ చేసుకో కదా అని కొంతమంది అనుకొని ఏం చేస్తారు, వాళ్ళు కూడా బ్రష్ చేసుకోకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళ దగ్గర మనం నిలబడగలమండి? నోరు తెరిస్తే తట్టుకోలేము, అవునా? ఎందుకు? మన శ్వాస మన నోట్లో నుంచి వచ్చే గాలే దరిద్రంగా ఉంటుంది. దానిపైన నీ శ్వాస పైన ధ్యాస ఉంచడం ఏంటిది? అసలు నీకు ఆ శ్వాసను ఇచ్చినటువంటి దేవుని మర్చిపోతున్నాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పబడింది ఆ శ్వాస నీలో వచ్చింది అంటే ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, లేకపోతే నువ్వు గాలిని పీల్చుకోవడం వదిలేయడం అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించాలి నువ్వు. కానీ ఇప్పుడు ఏమంటారు తెలుసా, దాన్ని ప్రక్కన పెట్టి దేవుని ప్రక్కన పెట్టు. నీ శ్వాస పైన నాకు అనిపిస్తుంది, ఒకవేళ చచ్చిపోతే ఏం చేస్తాడు? ఏం చేయడు. చచ్చిపోతే దేనిపైన ధ్యాస ఉంటుంది? దేనిపైన ధ్యాస ఉండదు. దేవుని బిడలారా, దేవుని నుంచి దూరం చేసేటువంటి ఈ ధ్యానాలు మనకు వద్దు, అవి మనం చేయకూడదు. రెండోదిగా బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే, ఈ యోగా ఏమని చెప్తుందంటే, లేదా ఈ మౌన ముద్ర అనేటువంటిది ఏం చెప్తుందంటే, నీవు ఖాళీ చేసుకో. నీలో ఏది కూడా ఉండకూడదు, అన్ని ఖాళీ. నీ తలంపులు ఖాళీ చేసుకొని, నీ భార్య పైన, నీ పిల్లల పైన అన్ని ఖాళీ చేసుకొని ఒక్కనివి నీవు శ్వాస పైన ధ్యాస ఉంచు. నిటారుగా కూర్చో, నీ వీపు స్ట్రైట్గా ఉండాలి, అంతే కదా? కూర్చో, గాలి పీల్చుకొని వదులుతాడు, అంతే. నీ ధ్యానం అంతా కూడా నిటారుగా కూర్చో, ఒక స్థలంలో కూర్చో, ఓ పైన పిరమిడ్ ఉండాలి, గాలి పీల్చుకో, ఇంకేం ఉండకూడదు. నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ దగ్గరికే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. 100% బైబిల్ ప్రకారం తప్పిది. ఎందుకు తెలుసా? బైబిల్లో మీరు చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఖాళీ చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఏమని చెప్తారంటే ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు. ఖాళీ చేసుకో, మొత్తం ఏముండకూడదు నీ దగ్గర. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నీలో నాలో ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క మెడిటేషన్కు వ్యతిరేకం అండి ఇది. ఎందుకంటే వాళ్ళంతా ఖాళీ చేసుకొని ఉండాలి, నీ తలంపులు ఏది ఉండకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా నివసింపనీయుడి. నివసింపనీయుడి అంటే ఇక్కడ లోకంలో ఉండేటువంటి ధ్యానం ఏం చెప్తుంది తెలుసా? దేవుని పైన దృష్టి ఉంచవద్దు, దేవుడిచ్చిన శ్వాస పైన దృష్టి ఉంచు. కానీ దేవుడు అంటాడు, నా పైన నీ దృష్టి ఉంచు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ శ్వాస కాదు నీ దేవుడు, నేను నీ దేవుడిని. ఆ ధ్యానం ఏమంటుంది తెలుసా? లోకంలో ఉండే ధ్యానం ఏమంటదంటే, నిన్ను నువ్వు ఎంటీ చేసుకో. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నిన్ను నువ్వు సమృద్ధిగా ఉంచుకో. దేనితో? దేవుని వాక్యంతో సమృద్ధిగా ఉంచాలి. మరి ఈ యొక్క టైటిల్ ఏంటి? క్రైస్తవులు ధ్యానం చేయవచ్చా? ఆ రకమైన ధ్యానం చేయకూడదు. లోకంలో ఉండేటువంటి ధ్యానం నువ్వు చేయకూడదు. కానీ దేవుడు చెప్పినటువంటి ధ్యానం ఒకటి ఉంది, అది మనం చేయాలి. అది ఎలాంటిది తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను విండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. బైబిల్ చెప్తుంది ధ్యానం చేయాలి, ధ్యానముంచుకొనుడి. మీరు ధ్యానంలో ఉండాలి, మెడిటేట్ చేయాలి, మీరు ధ్యానించాలి. ఎలా ఉండాలంటవి బైబిల్ చెప్తుంది, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏదైతే సత్యమో, ఏదైతే విలువ కలిగిందో, ఏదైతే పవిత్రమైందో, ఏదైతే దేవుని సంబంధమైందో, ఏది దేవుని దృష్టికి రమ్యమైందో, ఏది దేవుని దృష్టికి విలువ కలిగిందో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. శ్వాస మీద కాదు. లేకపోతే నువ్వు కూర్చొని ఏదో ఒక స్థలంలో ఒక వ్యవస్థను నిర్మించుకొని, ఒక బిల్డింగ్ నిర్మించుకొని కూర్చోమని, అది కాదు దేవుని యొక్క వాక్యం చెప్పేది. నీవు ధ్యానం ఉంచుకోవాల్సింది ఏంటి తెలుసా? దావీదు అంటాడు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి ప్రభా. నేను చేసే ధ్యానం నాకు అంగీకారంగా, లేకపోతే ఇతరులకు అంగీకారంగా కాదు. నా ధ్యానము నీకు అంగీకారంగా ఉండాలి. ఎట్లా అంగీకారంగా ఉంటాయి? దేవుడు అంటున్నాడు, నీవు ధ్యానం ఉంచుకో. ఏంటి ఆ ధ్యానం తెలుసా? ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి విలువ కలిగినవో, ఏవి శ్రేష్టమైన, వాటిపైన ధ్యానం ఉంచుకో. మరి క్రైస్తవులు ఎలా ధ్యానం చేయాలి? దేవుని బిడలారా, ఈ ధ్యానము అనేటువంటిది ఈ మధ్య కాలంలో వచ్చిందండి. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. కానీ దేవుని వాక్యంలో ధ్యానం ఎప్పుడొచ్చింది తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనాన్ని చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండం చాప్టర్ 24 వర్స్ 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి, ఆదికాండం 24 అంటే దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రిందట, లేదా అంతకంటే ఎక్కువ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో ఎప్పుడు ఇది జరిగిందని. కానీ మన అంచనా ప్రకారం ఒక 4000 సంవత్సరాల కిందట బైబిల్లో ఫస్ట్ టైం ధ్యానం గురించి వ్రాయబడిందండి. ఎవరు ధ్యానం చేశారంట? ఇస్సాకు సాయంకాలమున పొలములో వెళ్ళి ధ్యానింప బయలు వెళ్ళి సాయంత్రాన ధ్యానం చేశాడంట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇస్సాకును అడుగుదాం. ఇస్సాకు ఏంటి, దేని గురించి నువ్వు ధ్యానం చేస్తున్నావు? యాక్చువల్గా కాంటెక్స్ట్ ఏంటంటే, ఆ సందర్భం ఏంటంటే, ఇస్సాకుకు వాళ్ళ నాన్న అబ్రహాము పెళ్లి సంబంధం చూడాలనుకున్నారండి. జాగ్రత్తగా వినండి, ధ్యానం అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఇస్సాకుకు వాళ్ళ నాన్న పెళ్లి సంబంధాన్ని చూడాలనుకున్నాడు. విచిత్రమైన పెళ్లి సంబంధపు ఏర్పాట్లండి. పెళ్లి సంబంధానికి ఎవరు వెళ్ళాలండి? తండ్రి అయినా వెళ్ళాలి, పెళ్లి కుమారుడుగా ఉండవలసిన వ్యక్తి అయినా వెళ్ళి ఆ పెళ్లి కుమార్తెను చూడాలి. కానీ విచిత్రం ఏంటంటే, తండ్రి పోలేదు, పెళ్లి కుమారుడుగా ఉండేటువంటి ఇస్సాకు పోలేదు. వాళ్ళ ఇంట్లో ఇన్ఛార్జ్ ఒకరు ఉంటారు చూసారా? ఇన్ఛార్జ్ పనువారిలో పెద్ద వ్యక్తి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆ వ్యక్తిని పిలిచి మీరు పోయి చూడండి అని చెప్పారు. చూచి రండి, మేము వచ్చి చూస్తామని కాదు, ఆ అమ్మాయిని పిలుచుకొని రా అని చెప్పేశాడు. అసలు
జరగాల్సిన పద్ధతేనా? ఎవరో ఒకరు చూసి, ఇప్పుడేం పెళ్ళిళ్ళ పేరయ్యలు చూసి ఈ అమ్మాయి ఈ పిల్లోనికి సరిపోతుంది అంటే వాళ్ళ ఈక్వేషన్స్ వేరుంటాయిలేండి. ఎందుకు వాళ్ళు పెళ్లి సంబంధం చూస్తారు అనేటువంటిది చాలా వేరుగా ఉంటుంది. ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారు, ఎక్కువ కాలం ఎవరైతే పెండింగ్గా ఉంటారో వాళ్ళు ఎక్కువ కట్నం ఇస్తారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి సరిపోతారు అన్ని చూసుకొని వాళ్ళు వచ్చి చెప్తారు. ఆ తర్వాత పెళ్లి కుమారుని తరపు నుంచి వాళ్ళు వెళ్ళి వాళ్ళు చూస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అబ్రాహాం అంటున్నాడు, నేను రాను, నా కుమారుడు రాడు, నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకొని రా, నా కుమారుడు పెళ్లి చేసుకుంటారు అన్నాడు. ఆ సందర్భంలో ఇస్సాకు పొలంలో పోయి ధ్యానం చేస్తున్నాడంట. ఏముంటుందండి ధ్యానం? ఎలాంటి అమ్మాయిని పిలుచుకొస్తాడో, ఎంత హైట్ ఉంటుందో, అసలు కొట్లాట మారదో, వంటలు వస్తాయి రావో, ఇదేనా ధ్యానం? ఒక పెళ్ళి అయ్యేటువంటి యవనస్తుడుగా ఒక అమ్మాయిని తీసుకొని వస్తాడండి. ఎవరో వేరే ఆయన తీసుకొని వస్తాడు. తన ఇంట్లో ఉండే వాళ్ళకి కాదు, తనకు తీసుకురావాలి. ఏమని ఆలోచించుంటాడు? ధ్యానం ఏముంటుంది చెప్పండి? ఒకటి, తనకు పెళ్లి చేసేటువంటి వయసు వచ్చింది కాబట్టి తండ్రి పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ వేరొకరు వెళ్ళిపోయారు. వేరొకరు వెళ్ళి అమ్మాయింది. ఇదే కదా ధ్యానం దేవుని బిడ్డలారా. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఇస్సాకు తన భార్య గురించి ధ్యానించాడని ఉందా? తన కాబోయేటువంటి అమ్మాయిని గురించి ధ్యానించాడు. లేకపోతే ఇంకా పెళ్లి కాబోయేటువంటి యవనస్తులకు ఏవేవో కళలు వస్తాయి కదా, కొంతమందికి తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలు కూడా వస్తాయి. ఇంటికి పెళ్లికి ముందు దేవుడు నాకు చూపించాడు ఆయన, ఏముండదు, వీళ్ళు అనుకునింటారు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆయన వచ్చి యేసు ప్రభు నాకు కనపడ్డాడు అన్నాడు. ఆ రోజు ఎందుకో నేను కామ్గా ఉండకుండా అడిగాను, ఎట్లా కనపడ్డాడు నీకు అంటే ఆ స్టేజ్ పైన యేసుప్రభు బొమ్మ వేశారు, ఇదో ఇట్లే కనపడ్డాడని. 3 రోజుల నుంచి ఆ మీటింగ్కి వస్తున్నాడు కాబట్టి ఆ బొమ్మ చూసి రాత్రి ఏమొచ్చింటుంది? చాలామంది ధ్యానం ఏ రకం ఉంటుందంటే పెళ్ళిలో అదే రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇస్సాకు సాయంకాలమున పొలములోకి వెళ్ళి ధ్యానించాడు. ఏమని ధ్యానించింటాడు తెలుసా? దేవా, నేను అడగకపోయినా నా స్థానంలో ఒక గొర్రె పిల్లని తీసుకొని వచ్చి నేను చచ్చిపోకుండా మా తండ్రి కత్తి ఎత్తినప్పుడు కాపాడావే. నా కొరకు నా తండ్రి చంపాలనుకున్నప్పుడు నీవు చెప్పావు నా తండ్రికి, అందుకే చంపాలనుకున్నాడు. కానీ నేను చచ్చిపోకుండా నా కొరకు ఒక శ్రేష్టమైన గొర్రె పిల్లను అక్కడే అందుబాటులో ఉంచావు కదా. ఇప్పుడు నా తండ్రి నన్ను పంపలేదు, ఆయన పోలేదు, ఎవరిని పంపించాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఏం రాబోతుంది తెలుసా? ఆ గొర్రె పిల్ల లాంటి ఒక శ్రేష్టమైన అమ్మాయిని నువ్వు ఇస్తావు ప్రభా అని ధ్యానం చేశాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ఇస్సాకుకు దేవుడు రిబ్కాని ఇచ్చాడు. ఆమె అంత సౌందర్యవంతురాలు ఎవరు లేదంటండి. దేవుని బిడ్డలారా, నీవు దేవుని పైన ధ్యానం ఉంచితే, దేవుని పైన ధ్యాస ఉంచితే, దేవునికి నిన్ను అప్పగించుకుంటే, లోక సంబంధంగా ఆలోచించకుండా దేవా నువ్వు నా అవసరతను తీరుస్తావు, నా కుటుంబ అవసరతను తీరుస్తావు అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటావో, బైబిల్లో వ్రాయబడింది ధ్యానం ఎలా చేయాలండి? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ధ్యానం ఎలా చేయాలి? ఒక పిరమిడ్ను కట్టుకోవాల్సిన పనిలే, ఇంటిపైకి వెళ్ళాల్సిన పనిలే. బైబిల్లో చూడండి 63వ వచనం, ఆదికాండం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఇస్సాకు మోస్ట్ రిచ్ పర్సన్ అండి, చాలా ధనవంతుడు. ఆ ధనవంతుడైనటువంటి ఇస్సాకు పొలములోకి వెళ్ళాడంట. అంటే ఒకవేళ అతని చుట్టూ, అతని యొక్క టెంట్ చుట్టూ ఈ పశువుల బెడద ఇంకోటి ఉందేమో. సో ఎక్కడైతే దేవుని వైపు చూడగలడో, ఎక్కడైతే తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ధ్యానించగలడో ఒక ప్లేస్ చూసుకున్నాడు. ఆ ప్లేస్లోకి వెళ్ళి పొలములోనికి వెళ్ళి, అది కూడా ఎప్పుడు వెళ్ళాడు? సాయంకాలాన పూర్వకాలంలో ఏంటంటే సాయంకాలం అవుతున్న ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తారండి. ఎందుకంటే చీకటి పడితే బయట ఉండడం కష్టం కాబట్టి పొలంలో ఎవరు ఉండరు. కాబట్టి తాను ఒంటరిగా ఎక్కడైతే తన కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా ఉంటుందో అక్కడికి వెళ్ళి ధ్యానించడు. బైబిల్ చెబుతుంది సాయంకాలం పొలములోనికి వెళ్ళాడు. సాయంకాలమున పొలములోనికి వెళ్ళాడు అంటే నీవు నేను ఎలా ధ్యానించాలి తెలుసా? ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. హౌ టు మెడిటేట్, ఏ రకంగా ధ్యానం చేయాలి. క్రైస్తవ జీవితంలో దేవుడు ధ్యానాన్ని ఉంచాడు. మనం ప్రార్థన చేస్తాం కానీ ధ్యానం చేయం, మనము పాటలు పాడుతాం కానీ ధ్యానం చేయం, మనము చర్చికి వస్తాం కానీ ధ్యానం చేయం. కానీ క్రైస్తవ జీవితాల్లో దేర్ ఈజ్ ఎ పార్ట్ కాల్డ్ మెడిటేషన్. ధ్యానం అనేటువంటిది ఉంది, అది మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏవి విలువైనవో, ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మీ ధ్యానం ఉంచుకొనడి.
తన భార్య పైన కాదు ధ్యానం ఉంచింది ఇస్సాకు, తనకు జీవాన్నిచ్చి, తన తల్లిదండ్రులకు బహుమానం ఇచ్చి, ఇంతవరకు తన అవసరతలు తీర్చి, ఊరు వాడ వదిలేసి ఎక్కడో దేశదిమ్మరిగా వచ్చిన వాళ్ళ తండ్రి యొక్క ప్రతి అవసరతను తీర్చిన దేవుని పైన ధ్యానం ఉంచుతున్నాడు. కాబట్టి అక్కడ దేవుడు రిబ్కాను సిద్ధం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ ఉండేటువంటి యవనస్తులకు, తల్లిదండ్రులకు, వివాహం కోసం ఎదురు చూసే వారికి, వివాహ వ్యవస్థలో ఉండాలనుకున్న వారికి ఒక సూచన, ఒక హెచ్చరిక దేవుడు ఇదనని ఇవ్వాలని కోరుతున్నాడు. ఏంటి తెలుసా? ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. ఎక్కడ? ప్రార్థనలో సిద్ధం చేసుకో. ప్రార్థనలో, దేవుని యొక్క సన్నిధానంలో ధ్యానించు. దేవా, ఇన్ని మేలు నా ఇంట్లో ఇచ్చావు, ఇన్ని మేలు నా శరీరంలో ఇచ్చావు, ఇన్ని మేలు నా ఉద్యోగంలో చేశావు, ఇది కూడా ఇస్తావు ప్రభా. నా కుమారునికి, నా కుమార్తెకు సరి అయిన సంబంధం నువ్వు ఇవ్వగలవు ప్రభా. ఎక్కడుందో అది చూపించు ప్రభా అని అబ్రహాము ఏ రకంగా దేవుని పైన ఆధారపడి తన దాసుని పంపించాడు. ఇస్సాకు దేవుని పైన ఆధారపడి దాసుడు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. నీవు కూడా దేవుని చేతుల్లో నీ బిడ్డల భవిష్యత్తును, లేదా నీ భవిష్యత్తును ఉంచు. కలలు గనకు. ఎలాంటి కలలు కంటారు? పాపిష్టి కలలు, కామముతో కూడిన కలలు, మోహంతో కూడిన కలలు. అంటే ఇంకొక అమ్మాయిని, అబ్బాయిని గురించి ఆలోచించే కలలొద్దు మనకు. దేవుని పైన మనం ధ్యానం ఉంచుదాం. ఇస్సాకు పొలములో వెళ్ళి ధ్యానించాడు. సంఘానికి పోలికగా ఉండే రిబ్కాను దేవుడు దయచేశాడు. మరి క్రైస్తవులుగా ఎలా మనం ధ్యానించాలి? దేన్ని ధ్యానించాలి? థ్యాంక్ యూ లార్డ్. దేవా నీకు వందనాలు ప్రభా. దావీదే కాదు నాయనా, మేము కూడా చెప్పగలం ప్రభా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అవును ప్రభా, వెలకట్టలేని అద్భుతాలు, వెలకట్టలేని మేళ్ళు మా కుటుంబాల్లోనూ, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లోనూ మీరు చేశారయ్యా. నీకు వందనాలు. ఇది నాన్న మేము ఏమై ఉన్నామో అది నీ కృప కాకపోతే ఇంకేంటి ప్రభా. మాకుండే ఆరోగ్యమైన, మాకు ఇవ్వబడిన ఆయుష్ అయినా, మా జీవితాల్లో మేము పొందుకున్న దీవెనలైనా, ఆశీర్వాదాలైన, హెచ్చింపైన, విజయమైన, పరిచర్య అయినా, ఎవ్రీథింగ్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ షేర్ గ్రేస్ ఓ గాడ్. నీ ఉచితమైన కృప నాయన. దేవా నీకు వందనాలు. దేవా నీకే స్తోత్రము తండ్రి. నీ వాక్యాన్ని ధ్యానించే వారంగా, నీ కార్యములను ధ్యానించే వారంగా, పాటలలో ఉండే సత్యాన్ని ధ్యానించే వారంగా, నీ ఆలయంలోనికి వచ్చినప్పుడు మౌనంగా ఉండగా నీ కృపను ధ్యానించే వారంగా మేము ఉండాలి ప్రభా. మేము ఉండున్నట్లుగా సహాయం చేయండి. అప్పుడు సమాధానకర్తగా మాకు తోడుగా ఉంటారన్నారు ప్రభా. ఈ వాగ్దానాన్ని బట్టి అడుగుతున్నా. ఇప్పుడు ఇంతవరకు నీ వాక్యాన్ని మేము ధ్యానించాం, నీ మాటలను ధ్యానించాం, నీ కార్యాలను ధ్యానించాం. నీ సమాధానార్థమైన సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మా జీవితాల్లో తోడుగా ఉండునుగాక, మా కుటుంబ సభ్యుల శరీరాల్లో తోడుగా ఉండునుగాక, మా అవసరతల్లో తోడుగా ఉండునుగాక, మా అక్కర్లో తోడుగా ఉండునుగాక. మేము దీవించబడుదుముగాక, మేము ఆశీర్వదించబడుదుముగాక, మేము వర్ధిల్లుదుముగాక, క్షేమముగా ఉందుముగాక, సంతోషముగా ఉందుముగాక, నీకు లోబడి జీవించుదుముగాక, గర్విష్ఠులము కాక తగ్గింపు కలిగిన వారంగా మేము జీవించుదుముగాక. మీరే మా జీవితాలను దర్శించి మహిమను పొందుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా
బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.